టాలీవుడ్ యంగ్ హీరో మాస్కా దాస్ విశ్వక్సేన్ నటించిన యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ లైలా మూవీ. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు ఈ సినిమాకి. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటించారు ఈ సినిమాలో. ఈ సినిమా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్ పై విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీం ప్రమోషన్స్లో ఏమాత్రం తగ్గేదిలే అన్నట్టు ఉంటుంది. ఇక ఇప్పటికీ ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ కానీ టీజర్ ట్రైలర్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. తాజాగా అమెరికాలో కొన్ని చోట్ల ప్రీమియర్స్ ఇప్పటికే పడ్డాయి. దీంతో ఈ సినిమాకి అక్కడి నుంచి రివ్యూలు కూడా వస్తున్నాయి. ఈ సినిమాకి అదిరిపోయే పాజిటివ్ టాక్ వచ్చింది. మరి సినిమా ఏ విధంగా ఆకట్టుకుంది, అక్కడ వారు ఏం చెప్తున్నారు, స్టోరీ లైన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ సినిమా మొత్తం 2 గంటల 16 నిమిషాల నిడివి ఉందట. లేడీస్ బ్యూటీ పార్లర్ నడుపుకునే సోను వల్ల ఓ పొరపాటు జరుగుతుంది. అది కాస్త అల్లర్లు జరిగే వరకు వెళ్తుంది. దీంతో అతనిపై పోలీస్ కేసు ఫైల్ అవ్వడం, మరోపక్క రౌడీ గ్యాంగ్ అతన్ని చంపాలని ప్రయత్నించడం జరుగుతాయి. ఈ గొడవల నుంచి బయటపడడానికి తన వల్ల జరిగిన పొరపాటుని సరిదిద్దడానికి హీరో లేడీ గెటప్ వేయాల్సి వస్తుంది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు చాలా ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. సో సినిమా చూసిన వారు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ విశ్వక్సేన్ నటన. లేడీ గెటప్ అదిరిపోయిందంటున్నారు. ఆ గెటప్లో విశ్వక్సేన్ చాలా బాగా సెట్ అయ్యాడని, కామెడీ కూడా చాలా బాగా పండించాడని చెప్తూ ఉన్నారు. ఇక సెకండ్ హాఫ్ అయితే అదిరిపోయిందంటూ ఉన్నారు అతని నటనతో. విలన్ గ్యాంగ్ వల్ల వచ్చే కామెడీ కూడా సినిమాలో అద్భుతంగా నవ్వించిందట. సాంగ్స్ పిక్చరైజేషన్ చాలా బాగుంది. లియోన్ జేమ్స్ మ్యూజిక్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచిందనే టాక్ వచ్చింది. ఇక ప్రేమికుల రోజు మొత్తం కడుపుబ్బా నవ్వుకునేలా ఈ లైలా సినిమా ఉంటుందని సినిమా చూసిన వారు చెప్తూ ఉన్నారు. క్రిస్పీ రాన్ టైంతో ఈ సినిమా యూత్ ఆడియన్స్ని ఆకట్టుకుంటుందంటున్నారు. విశ్వక్సేన్ తొలిసారి లేడీ గెటప్లో నటించాడు. ఇప్పటికే తన లుక్ మీద చాలా అంచనాలు పెరిగిపోయాయి. సినిమాలో అతని లుక్ అలాగే అతని పాత్ర చాలా బాగుందనే టాక్ వచ్చింది యుఎస్ నుంచి. ఇక 30 years పృథ్వీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. సినిమాకి విపరీతమైన బస్ కూడా బయట వచ్చేసింది. సో బాయ్కాట్ లైలా అంటూ పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు కూడా. కానీ కంటెంట్ బాగుండడంతో ఈ సినిమాకి తిరుగులేదంటున్నారు సినిమా చూసిన వారు. ఇప్పటికే విశ్వక్సేన్ కూడా క్షమాపణలు చెప్పాడు. ఈ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది కానీ కొంతమేర తగ్గిందనే చెప్పాలి. ఈ సినిమాలో అయితే అలాంటి సీన్లు ఏమీ లేవనేది ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సాధారణంగా పృథ్వీ చేసిన కామెంటే అని, సినిమాలో అలాంటివి ఎక్కడా కూడా లేవని కూడా అంటూ ఉన్నారు. కామెడీ, డైలాగులు, లైలా ఎపిసోడ్ సినిమాకి హైలైట్ అని తెలుస్తోంది. అలాగే హీరోయిన్ ఆకాంక్ష సింగ్ గ్లామర్, వెన్నెల కిషోర్, బబ్లు, పృథ్వీరాజ్, బ్రహ్మాజీ ఫన్ అయితే సూపర్గా వర్కౌట్ అయిందట. లైలా సెకండ్ హాఫ్లో వచ్చే ఆడవేషం క్యారెక్టర్ ద్వారా విశ్వక్సేన్ ఆయన నటనలోని కొత్త కోణం కనిపించిందంటున్నారు. ఈ సినిమాను విశ్వక్ తన ప్రతిభతో నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లారట. ఈ సినిమాలోని ఆయన చెప్పిన సింగిల్ లైనర్ డైలాగ్స్, టైమింగ్, ఎనర్జీ హైలైట్గా ఉన్నాయట. ఫస్ట్ సినిమా నుంచి చివరి సన్నివేశం వరకు ఎంటర్టైన్మెంట్తో సాగిందని, సో లైలా అయితే పూర్తి ఫన్ జనరేట్ చేసినటువంటి సినిమా అంటున్నారు సినిమా చూసిన వారు. మొత్తానికి రేపు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. అక్కడి నుంచి అయితే పాజిటివ్ టాక్ అయితే వచ్చింది ఈ సినిమాకి.